వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరింత. ఈ వీడియోలో అభ్యాసం 3.3లోని సమస్యలను పరిష్కరిద్దాం. అందులో మొదటగా క్రింది వర్గ బహుపదులకు శూన్యాలను కనుగొని బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధాన్ని సరిచూడండి. అంటే ఇచ్చిన వర్గ బహుపదికి శూన్య విలువలను కనుగొన్న తర్వాత ఆ బహుపది గుణకాలకు శూన్యాలకు మధ్య సంబంధాన్ని సరిచూద్దాం. ఫస్ట్ అందులో మొదటగా x² - 2x - 8 అనే ఒక వర్గ బహుపది ఇవ్వడం జరిగింది. దీని యొక్క శూన్య విలువలను కనుక్కుందాం. శూన్య విలువలని కనుక్కున్న దానికి మనము ఏం చేస్తాము, x² - 2x - 8 ఇక్కడ మధ్య పదాన్ని శూన్య విలువలు కనుక్కోవడం కోసము రెండు పదాల మొత్తంగా రాసి అంటే కారణాంక విభజన చేస్తాం. అంటే రెండు పదాల మొత్తంగా రాస్తే ఎలా ఉండాలి? ఆ రెండు పదాల మొత్తం -2x సమానం కావాలి. మరి ఆ రెండు పదాలను గుణించినప్పుడు ఇక్కడ x² పదము స్థిర పదాన్ని గుణిస్తే ఎంత అయితే వస్తుందో అంత రావాలి. ఆ రెండు పదాల లబ్ధం అనేది దేనికి సమానం కావాలి? ఇక్కడ ఉన్న స్థిర పదము, ఇక్కడ ఉన్న x² పదము. ఈ రెండింటి గుణిస్తే చెప్పండి, -8x². అంటే ఇక్కడ -8x² రావాలి. ఆ రెండు పదాల లబ్ధం అనేది -8x² కావాలి. అంటే ఇప్పుడు -2x ఉంది మధ్య పదము. ఈ -2x ని రెండు పదాల మొత్తంగా రాయాలి అన్నప్పుడు ఏ విధంగా రాయొచ్చు, ఎన్ని విధాలుగా రాయొచ్చు అంటే -3x, x అని రాయొచ్చు. కానీ ఆ రెండింటిని గుణిస్తే మైనస్ పదం రావాలి. ఎందుకు? ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి అన్నప్పుడు ఆ రెండు పదాలలో ఒకటేమో మైనస్ ఉండాలి, ఒకటేమో ప్లస్ ఉండాలి. మరి ఏది ప్లస్ ఉండాలి, ఏది మైనస్ ఉండాలంటే ఇక్కడ ఉన్న పదం అనేది మైనస్ కాబట్టి అంటే మనం తీసుకునే దాంట్లో దానికి మైనస్ గుర్తుండాలి, చిన్నదానికి ప్లస్ గుర్తుండాలి. అంటే -3x + x అంటే ఒకటి ప్లస్ అనేది ఒకటి మైనస్ అనేది కన్ఫామ్ ఉండాలి. అంటే ఇంకేముండొచ్చు, -5x 3x ఈ విధంగా. ఇంకేముండొచ్చు -6x 4x. కానీ వీటిని గురించండి, ఒకవేళ 6 4 24, 5 3 15, -3 × 1 3. మనకు కావాల్సింది -8 రావాలి. అంటే ఏం కావచ్చు, ఏం తీసుకోవచ్చు, -4x 2x. చూడండి, -4x + 2x అంటే -2x. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 2 8 x × x x². అంటే మధ్య పదాన్ని రెండు పదాలుగా తీసుకోవాలి. ఇప్పుడు -4x + 2x గా తీసుకోవాలి. చూడండి, x² - 4x + 2x అని రాస్తున్నాను. తర్వాత ఈ ఫస్ట్ రెండు పదాల నుంచి x ని కామన్ తీస్తున్నాను, x - 4 వస్తుంది. ఇక్కడ నేను చెప్పాను, ఇక్కడ ఉన్న బ్రాకెట్ ఇక్కడ వస్తుంది అన్నాను, x - 4. అంటే చూడండి, ఈ రెండు పదాల నుంచి ఏం కామన్ తీసినట్టు దాని అర్థమవుతుంది, చూడగానే అర్థమవుతుంది, రెండుని కామన్ తీసినట్టు. మళ్ళీ ఇక్కడ పదంలో x - 4 అనేది కామన్ గా ఉంది కాబట్టి x - 4 ని కామన్ తీసినట్లయితే ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ +2 మిగులుతుంది. ఇప్పుడు మనం ఏంటి, వర్గ బహుపది శూన్య విలువ కనుక్కోవాలి. x² - 2x - 8 బహుపది విలువ శూన్యము కావాలనంటే ఏం కావాలి, x - 4 × x + 2 విలువ 0కు సమానం కావాలి. అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి, x - 4 = 0 లేదా x + 2 = 0. దీని నుంచి x వాల్యూ ఏమవుతుంది, 1 4 లేదా x = -2. ఇప్పుడు ఏంటి, 4, -2లు x² - 2x - 8కి బహుపదికి ఏమవుతాయి, శూన్య విలువలు అగును. ఇప్పుడు మనం శూన్య విలువలు కనుక్కున్న తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మనము బహుపది గుణకాలకు శూన్యాలకు మధ్య చూద్దాం. అంటే ఇప్పుడు శూన్య విలువల మొత్తం కనుక్కుందాం. శూన్య విలువల మొత్తం చూద్దాం ఏమైందో.
శూన్య విలువల మొత్తం కనుక్కుందాం. మొత్తం ఎంత? శూన్య విలువ ఏంటి? 4, -2 కదా. వీటి కలిపితే మొత్తం అంటే కలపడమే, -2 కలిపితే ఎంత వస్తుంది? 4కి -2 కలిపితే ఏమవుతుంది? +2 వచ్చింది. మరి x గుణకం బై x గుణకము బై x² గుణకం చేద్దాం. x² యొక్క గుణకము, కానీ నేను x² గుణకం అని రాస్తున్నాను. ఇక్కడ x గుణకం ఏంది? -x గుణకం ఎంత? -2 అంటే ఇక్కడ మైనస్ ఉంది, -2 బై x² గుణకం ఎంత? 1. ఏమైంది? -x గుణకం x² గుణకం -2 అంటే ఏంది? +2. చూడండి, శూన్య విలువల మొత్తం 2 వచ్చింది. -x గుణకం బై x² గుణకం కూడా 2 వచ్చింది. దేర్ఫోర్ ఏమని రాయొచ్చు? శూన్య విలువల మొత్తము ఈజ్ ఈక్వల్ -x గుణకం బై x² యొక్క గుణకము, కానీ నేను x² గుణకం అని రాస్తున్నాను. సమానం అయిపోయింది. ఇప్పుడు శూన్య విలువల లబ్ధం కనుక్కుందాం. శూన్య విలువల లబ్ధము ఏంటి? ఆ శూన్య విలువలు ఒకటేమో 4, ఇంకోటి -2. లబ్ధం చేసి ఏమొస్తుంది? -8. మరి ఇక్కడేంటి? స్థిర పదము బై x² యొక్క గుణకము, దాని x² గుణకం అని రాస్తున్నాం. ఇక్కడ స్థిర పదం ఎంత? -8. x² గుణకం ఎంత? 1. చూడండి, శూన్య విలువల లబ్ధము -8, స్థిర పదం బై x² గుణకం 8. కాబట్టి దేర్ఫోర్ శూన్య విలువల లబ్ధము ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? లబ్ధం అనేది స్థిర పదము బై x² యొక్క గుణకం, x² గుణకం. ఇప్పుడు రెండవ సమస్యని 4s² - 4s + 1 మొదటి దాంట్లోనే రెండవది. ఇప్పుడు దీని యొక్క శూన్య విలువలను కనుక్కుందాం. 4s² సాధన ఇచ్చిన బహుపది 4s² - 4s + 1. దీన్ని 2 పదాల మొత్తంగా రాయాలి. మధ్య పదాన్ని 2 పదాల మొత్తంగా రాయాలి. ఆ 2 పదాలని కూడితేనేమో -4s రావాలి. మల్టిప్లై చేస్తే ఆ రెండింటిని 2 పదాల మల్టిప్లై చేస్తే వీటి యొక్క లబ్ధం ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4s² ఉంది, అంటే 4s² రావాలి. అంటే ఇక్కడ 2 పదాలు అనేవి ఏంటి? ఇక్కడ ఏమో రుణ పదాలు, 2 పదాలు -4s ఉంది. మనం మల్టిప్లై చేస్తే మాత్రం 2 పదాలు మల్టిప్లై చేస్తే ప్లస్ రావాలంటే ఏం రావాలి? ప్లస్ గుర్తు రావాలి. 2 కూడా రుణ పదాలనే తీసుకోవాలి. అంటే -4s ని 2 రుణ పదాల మొత్తంగా రాయాలి. ఏ 2 రుణ పదాల మొత్తంగా రాయాలంటే ఆ 2 పదాల లబ్ధం అనేది 4s² సమానంగా ఉండాలి. అంటే -4s ని ఏమని రాయొచ్చు? -3s, -s, -2s ఏమని రాయొచ్చు? -2s, -2s. ఇంకా -2 నెగిటివ్ ఉండాలి, అంటే 2 రుణం ఉండాలి. ఎందుకు? యాడ్ చేసి -4s రావాలి. మళ్ళీ గుణిస్తే ధన పదం రావాలి. అంటే ఎందుకు? ఇక్కడ 4s² ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే 4s² × 1 4s². అంటే ఏమైతుంది? దీని విలువ అనేది ధనాత్మకం. కాబట్టి ఇక్కడ మనం -4s = 2 కూడా రుణ పదాలనే తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఇక్కడ -2s, -2s², -2s. -4s = 2 పదాల మొత్తంగా నేను ఏం తీసుకుంటున్నా అంటే -2s, 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 -2s + 1. చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే -4s వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2s × 2s 4s². చూడండి, ఈ చివరి 2 పదాల లబ్ధానికి సమానం అయిపోయింది కదా. ఇప్పుడు 2s ని కామన్ తీద్దాం. 2s అనేది కామన్. 2s కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? 4s² లో 2s బయటికి వస్తే ఒక 2 ఉంటుంది, ఒక s ఉంటుంది, అంటే 2s. ఇక్కడ ఉన్న 2s బయటికి వెళ్ళిపోయింది, అంటే -1 ఉంటుంది. నేను ఇంత ముందుకి ఏం చెప్పాను? ఇక్కడ ఏ బ్రాకెట్ అయితే వచ్చింది ఇక్కడ అదే బ్రాకెట్ వస్తుంది, 2s - 1. కానీ ఇక్కడ -2s ఉంది, ఇక్కడ +1 ఉంది, అంటే ఇక్కడ గుర్తులు మారినట్టే మనం
ఏమి తీసుకున్నట్టు కామన్ గా -1 తీసుకున్నట్టు. గుర్తులు మారినాయి ఉన్న పదాలే కానీ గుర్తులు మారినాయి అంటే -1ని కామన్ తీసినట్టు. ఈ రెండిట్లో ఏం కామన్ తీసాము? -1. ఇప్పుడు చూడండి 2s - 1 ని కామన్ తీసినట్లయితే ఇక్కడ 2s - 1 ఉంది లబ్ధంగా, ఇక్కడ 2s - 1 ఉంది. ఇక్కడ ఏం మిగులుతుంది? 2s మిగులుతుంది ఒక పదంగా, ఇక్కడ -1 మిగులుతుంది. చూడండి మనకు 4s² - 4s + 1 విలువ అంటే బహుపది విలువ శూన్యం కావాలనంటే, బహుపది విలువ శూన్యం కావాలనంటే, బహుపది విలువ శూన్యం కావాలనంటే ఏం కావాలి? ఇట్ ఈజ్ ఈక్వల్ 0 అంటే 2s - 1 × 2s - 1 ఈజ్ ఈక్వల్ 0 కావాల్సింది. అంటే 2s - 1 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా 2s - 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2s ఈజ్ ఈక్వల్ టు 1, s ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ సేమ్ 2s ఈజ్ ఈక్వల్ టు 1, s ఈజ్ ఈక్వల్ టు 1/2. therefore ఏంటి? శూన్య విలువలు 1/2, 1/2లు ఏంటివి? దేనికి? 4s² - 4s + 1 బహుపదికి శూన్య విలువలు. బహుపదికి శూన్య విలువలు అగును. శూన్య విలువలు కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఇంక నెక్స్ట్ ఏం చేయాలి? బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధాన్ని కనుక్కోవాలి. శూన్య విలువల మొత్తం కనుక్కుంది. ఇప్పుడు శూన్య విలువల మొత్తము కనుక్కుందాం దాని గుణకాలతో. శూన్య విలువలు ఏంటివి? 1/2, 1/2 కదా. మొత్తం అంటే 1/2 + 1/2 ఎంత? లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 2, 1 + 1 లవాలను కలిపినట్లయితే 2/2 అంటే 1 వస్తుంది. శూన్య విలువల మొత్తము 1 వచ్చింది. మరి మనకి x గుణకము బై అంటే x యొక్క గుణకము బై x² గుణకము అనుకుంటున్నాం. ఏమైతుందో చూద్దాం. -x గుణకము బై x గుణకం అంటే ఇక్కడ s అన్నమాట. ఇది బహుపది s లో ఉంది. మనము ఇక్కడ కూడా s గుణకము అనుకుందాం. x అంటే s అన్నమాట. s గుణకం ఎంత? మైనస్ ఇక్కడ ఉంది -4 s గుణకము x గుణకం -4 బై x² గుణకం ఎంత ఉంది ఇక్కడ? అంటే x² గుణకం అంటే s² గుణకం, s² గుణకం. ఇది బహుపది s లో బహుపది మనము కాబట్టి s² గుణకమే x² గుణకం అవుతుంది. ఇది 4 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/4 చూడండి 1 వస్తుంది. 1 అంటే ఏం మిగిలింది? అంటే -x గుణకం బై x² గుణకం ఒకటే. శూన్య విలువల మొత్తం కూడా ఒకటే. therefore శూన్య విలువల మొత్తము ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? -x గుణకము బై x² గుణకానికి సమానం. x² యొక్క గుణకము. ఇప్పుడు శూన్య విలువల లబ్ధం కనుక్కుందాం. ఏమవుతుంది? శూన్య విలువల లబ్ధము ఏంటి? శూన్య విలువలు 1/2 × 1/2 లబ్ధం కదా కాబట్టి 1/4. దీనికి స్థిర పదము బై x² గుణకం ఏమవుతుందో చూద్దాం. x² గుణకం ఇక్కడ స్థిర పదం ఎంత? 1 బై x² గుణకం అంటే x² అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం s². చూడండి శూన్య విలువల లబ్ధం 1/4, స్థిర పదం బై x² గుణకం 1/4 కాబట్టి ఏమని రాయొచ్చు? శూన్య విలువల లబ్ధము ఈజ్ ఈక్వల్ దేనికి సమానమైంది? స్థిర పదము బై x² గుణకము అంటే s². ఇక్కడ ఈ సమస్యలో x² మీన్స్ s² గుణకానికి సమానమైంది. ఇప్పుడు మూడవ సమస్య మొదటి దాంట్లో 6x² - 3 - 7x దీని శూన్య విలువలు కనుక్కుందాం.
ఇది ఫస్ట్ సాధారణ రూపంలో రాద్దాం. అంటే ఇచ్చిన దాన్ని 6x², x² పదం తర్వాత x పదం ఉండాలి, తర్వాత స్థిర పదం ఉండాలి. ఇది ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో ఉండాలి కాబట్టి x² పదము, x పదము, స్థిర పదం. ఇప్పుడు మధ్య పదాన్ని రెండు పదాల మొత్తంగా రాసుకోవాలి. మరి గుణిస్తే ఏం కావాలి? ఆ రెండింటిని గుణిస్తే -18x² రావాలి. -18x² రావాలి. రెండు పదాలని గుణించినప్పుడు మైనస్ రావాలంటే అందులో ఆ రెండు పదాలలో లబ్ధంలో మైనస్ వచ్చింది అంటే ఆ రెండు పదాలలో ఒకటి అనేది రుణ పదం అయి ఉండాలి, ఒకటి ధన పదం అయి ఉండాలి. మళ్ళీ ఇక్కడ కూడగా రెండు పదాలు మొత్తంగా కూడినప్పుడు ఒకటి -7x అంటే రుణ పదమే రావాలంటే ఆ రెండు పదాల్లో పెద్దదానికి మైనస్ గుర్తు తీసుకోవాలి, చిన్నదానికి ప్లస్ గుర్తు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే కదా పెద్దదానికి రుణ పదములో నుంచి చిన్న ధన పదాన్ని తీసేస్తేనే కదా రుణ పదం వచ్చేది. అంటే -7x ని రెండు పదాల మొత్తంగా రాయాలి. రెండు పదాలు ఏంటి? ఒకటి ధన పదము, ఒకటి రుణ పదం అయి ఉండాలి. -7x ని రెండు పదాల మొత్తంగా రాయాలంటే రెండు రుణ పదాల మొత్తంగా రాయాల్సినవి అనుకోండి, లబ్ధం ఏమైతుంది? ధన పదం అవుతుంది. రెండు రుణ పదాలు తీసుకోవద్దు. ఇక్కడ -7x ని ఏం తీసుకోవాలి? ఒకటి రుణ పదము, ఒకటి ధన పదం అయ్యే విధంగా ఎన్ని విధాలుగా రాయొచ్చు అంటే -8x, x. ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా రాయొచ్చు -9x, 2x. ఇంకేం రాయొచ్చు -10x, 3x, -11x, 4x. చూడండి వీటి యొక్క లబ్ధం ఏం కావాలి మనకు? ఇందులో ఏ రెండింటి యొక్క లబ్ధము -18 వస్తుందో చూసుకోండి. దాన్ని మనం ఆ రెండు పదాలని తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ రెండింటిని గుణిస్తే ఏమవుతుంది? -8x² అవుతుంది. ఇక్కడ ఈ చివరి పదం x² పదం చివరి పదం లబ్ధం -8x² అయితేనేమో ఇవి తీసుకోవాలి, -8x, x అని. కానీ ఏముంది? x² పదము స్థిర పదాన్ని గుణిస్తే -18x² రావాలి. అంటే ఇందులో ఏ రెండింటిని గుణిస్తే, ఏ రెండు పదాలను గుణిస్తే -18x² వస్తుందో ఆ రెండు పదాలను తీసుకోవాలి మనము. అంటే ఇక్కడ -9x, 2x ఈ రెండింటిని గుణిస్తే -9 × 2 -+, -9 2 18 x × x, x² అంటే 18x² సమానమైంది. కాబట్టి మనము ఈ రెండు పదాలుగా రాయాలి. ఈ రెండు పదాల మొత్తంగా -7x ని రాయాలి. ఇది అర్థమైతే సరిపోతుంది. 6x² ఏంటి ఆ రెండు పదాలు? -9x + 2x -3. ఇప్పుడు ఈ ఫస్ట్ రెండు ఇట్లా నుంచి ఏం కామా తీద్దాం? ఇది 3 యొక్క గుణిజమే, ఇది 3 యొక్క గుణిజమే. x ఉంది, ఇక్కడ x² ఉంది, ఇక్కడ x ఉంది. కాబట్టి నేను 3x ని కామన్ తీస్తున్నా. 6x అంటే 3 బయటికి వెళ్ళిందంటే ఇంకేముంటుంది? 2 ఉంటుంది. 3 2 6 కదా, అంటే 2 ఉంటుంది. ఒక x బయటికి వెళ్ళిందంటే x ఉంటుంది. ఇందులో x బయటికి వెళ్ళింది కాబట్టి x పదం ఏముండదు. 9ని 3 × 3 కాబట్టి ఒక 3 పోతే ఏముంటుంది? 2x - 3 ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఇదే బ్రాకెట్ ఇక్కడ వస్తుందని చెప్పినా కదా నేను. అంటే 2x - 3 రాసుకున్నట్లయితే ఏముంది? యాజ్ 2x సరిపోయింది, -3 -3 అంటే +1 కామన్ తీసినట్టు. ఏం మార్పు లేదంటే +1 అనమాట. అక్కడ మన కామన్ తీసింది అంటే ఏమైతుంది? మళ్ళీ 2x - 3 కామన్ కాబట్టి 3x + 1 2x - 3. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఈ బహుపది యొక్క శూన్య విలువలే కదా. 6x² - 7x - 3 యొక్క విలువ శూన్యము కావాలనంటే ఏం కావాలి? మనం శూన్య విలువలే కనుక్కోవాల్సింది. ఈ రెండింటి యొక్క లబ్ధం 3x + 1 × 2x - 3 = 0. 3x + 1 = 0 లేదా 2x - 3 = 0. దీని నుంచి x విలువ ఏమవుతుంది? 3x = -1, x -1/3 లేదా 2x -3 అటు పంపిస్తే +3 అవుతుంది. x = 3/2. ఇప్పుడు ఏమైనా శూన్య విలువలు? therefore -1/3, 3/2 ఏవో 6x² - 7x - 3 కి
బహుపదికి శూన్య విలువలు అగును. ఇప్పుడు మనం శూన్య విలువల మొత్తం కనుక్కుందాం. శూన్య విలువల మొత్తము అంటే ఆ శూన్య విలువలను రెండింటిని కలిపినట్లయితే ఏమవుతుంది? మొత్తం అంటే -1/3 ప్లస్ 3/2. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ ఎల్సిఎం ఎంత? 2కు 3కి 6 -2 ప్లస్ 3 9. ఏమైంది? -2 + 9 అంటే 7/6. శూన్య విలువల మొత్తము 7/6 అయింది. మరి ఇక్కడ నేనేం కనుక్కుంటున్నా? -x గుణకము బై x² గుణకం కనుక్కుందాం. x² యొక్క గుణకము ఏమవుతుంది? ప్రాబ్లంలో x గుణకం అయితే -7 అంటే -x గుణకము అంటే -7 బై x² గుణకము 6 అంటే దీని ఈజ్ ఈక్వల్ ఏమైతుంది చెప్పండి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7/6. చూడండి, ఇది సమానమైంది. చూడండి, శూన్య విలువల మొత్తము 7/6 అయింది. -x గుణకం బై x² గుణకం కూడా 7/6 అయింది. కాబట్టి ఏమవుతుంది? శూన్య విలువల మొత్తము ఈజ్ ఈక్వల్ -x గుణకము బై x² గుణకము. ఇప్పుడు శూన్య విలువల లబ్ధం కనుక్కుంది. ఏమవుతుంది చూద్దాం. శూన్య విలువల లబ్ధం చేద్దాం. ఏంటి ఆ శూన్య విలువలు? ఏంటి? -1/3 ఇంటూ లబ్ధం అంటే గుణించాలి 3/2. చూద్దాం. ఈ 3 ఒకట్ల క్యాన్సర్ అయిపోయింది. ఏమో మిగిలింది? -1/2 మిగిలింది. ఇక్కడ -1/2 నేను ఏం కనుక్కుంటే ఇప్పుడు స్థిర పదము బై x² గుణకం చేద్దాం. x² గుణకం చేద్దాం. స్థిర పదం ఎంత? ఇక్కడ స్థిర పదము -3. x² గుణకం ఎంత? 6. 3 ఒకట్ల 3 2. ఏమొచ్చింది? -1/2. చూడండి, ఇది సమానమే కదా. అంటే therefore శూన్య విలువల లబ్ధము ఈజ్ ఈక్వల్ స్థిర పదము బై x² గుణకం. స్థిర పదం బై x² యొక్క గుణకము. సరే చూడవే, సరిపోయింది కదా. 4వది మొదటి దాంట్లో 4u² + 8u. దీనికి శూన్య విలువలు కనుక్కోవాలి. బహుపది గుణకాలకు శూన్యాల మధ్య సంబంధాన్ని చూద్దాం. అంటే 4u² + 8u. చూడండి, మనము ఏం కామన్ తీయచ్చు? రెండే పదాలు ఉన్నాయి. x² పదము, x పదం ఉంది. అంటే దీని ఈజ్ ఈక్వల్ టు నేను ఏమని రాస్తున్నా అంటే 4u ఇంటూ u ప్లస్ 2. 4 ఇంటూ u ప్లస్ 2 అంటే 4u² + 8u బహుపది విలువ శూన్యం కావాలంటే ఏం కావాలి? 4u ఇంటూ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 కావాలేను. అంటే 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని నుంచి u ఇంటూ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు? 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. therefore 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఏమన్నా 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి u ఇంటూ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 4 ఇంటూ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0 అంటున్నాము. 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇందులో మూడిట్లో 4 అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇక మిగిలింది ఏంది? u ఇంటూ u ప్లస్ 2 అనేది 0 అవుతుంది. అంటే u ఈజ్ ఈక్వల్ టు 0 లేదా u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0.
అంటే u ఈజ్ ఈక్వల్ టు 0 లేదా u ఈజ్ ఈక్వల్ టు -2. అంటే శూన్య విలువలు ఏమయ్యాయి? 0, -2లు -2లు 4u² ప్లస్ 8u అనే బహుపదికి శూన్య విలువలు అగును. చూద్దాం, వీటికి శూన్య విలువలు కనుక్కుందాం. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? శూన్య విలువల మొత్తం కనుక్కుందాం. శూన్య విలువల మొత్తము శూన్య విలువలు ఏమొచ్చాయి? మొత్తము అంటే 0 ప్లస్ -2. ఈ శూన్య విలువలు కలిపిన ఏమైంది? -2. శూన్య విలువల మొత్తం -2. ఇప్పుడు -x గుణకము బై, అంటే x గుణకం అంటే ఇక్కడ ఏంటి? u అన్నమాట. చరరాశి ఇక్కడ u. -x గుణకం బై x² గుణకము. ఈ సమస్యకి x ప్లేస్ లో ఏం తీసుకోవాలి? u తీసుకోవాలి. -x గుణకం అంటే ఏంటి? u గుణకము అంటే 8, అంటే -8 బై x² గుణకం అంటే ఏంటి? u² గుణకము. u² గుణకం 4. 4 ఒకట్ల 4 రెండ్ల ఎంత వచ్చింది? -2 వచ్చింది. చూడండి, శూన్య విలువల మొత్తం -2, -x గుణకం బై x² యొక్క గుణకం కూడా -2. కాబట్టి మనం ఏం రాయొచ్చు? therefore శూన్య మధ్య సంబంధం శూన్య విలువల మొత్తము is equal -x గుణకము బై, అంటే -x యొక్క గుణకము బై x² యొక్క గుణకము. దాన్ని x² గుణకం అని రాస్తుంది. సమానమైంది. ఇప్పుడు శూన్య విలువల లబ్ధము కనుక్కుందాం. శూన్య విలువల లబ్ధము అంటే శూన్య విలువలని గుణిద్దాం. ఎంత? 0 ఇంటూ -2, 0 ఇంటూ సంథింగ్ 0. శూన్య విలువల లబ్ధం 0 వచ్చింది. మరి ఏంది? స్థిర పదము బై u² అంటే x² గుణకము. x² యొక్క గుణకము. ఇక్కడ x² గుణకం ఎక్కడ సార్ అనకండి, ఇక్కడ యూలో x² అంటే u² అనమాట. స్థిర పదం ఎంత? ఇక్కడ స్థిర పదం ఉందా? ఇచ్చిన బహుపదిలో స్థిర పదం అనేది లేదు. లేకుంటే ఏంటన్నట్టు 0 బై x² గుణకం అంటే u² గుణకం 4. 0 బై సంథింగ్ 0. ఇప్పుడు therefore మనం ఏం రాయొచ్చు? శూన్య విలువల లబ్ధము is equal స్థిర పదము బై x² గుణకము. సరిపోయింది. ఇప్పుడు మొదటి దాంట్లో 5వ సమస్య t² - 15. ఇక్కడ వర్గబహుపది t లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ t పదం లేదు, ఓన్లీ t² పదము స్థిర పదం మాత్రమే ఉంది. ఇలా ఉన్నప్పుడు దీని యొక్క శూన్య విలువను కనుక్కోవడం కోసము ఇక్కడ ఉన్న స్థిర పదాన్ని ఒకసారి గమనించాలి. ఏంటి అంటే t పదం అంటే x పదము, అంటే x పదము కానివ్వండి, ఇచ్చిన బహుపది అది ఎందులో చరరాశి ఎందులో అయితే అందులో ఉన్నప్పుడు ఇక్కడ t లో ఉంది. చరరాశి t లో ఇది బహుపది, వర్గ బహుపది. ఇక్కడ ఏమైంది? t అనే పదము లేదు. లేనప్పుడు దీన్ని శూన్య విలువను కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే t² - 15 ఈజ్ ఈక్వల్ ఏమని రాయాలంటే ఇక్కడ ఉన్న స్థిర పదం అనేది వర్గ సంఖ్య అవుతుందా, వేరొక సంఖ్యకు వర్గంగా రాయగలమా? రాయలేము. ఇక్కడ 15 అనేది వేరొక సంఖ్యకు వర్గం కాదు. ఎందుకు? 9 అనేది ఈజ్ ఈక్వల్ 3². 9 అనేది వర్గ సంఖ్య. దేని యొక్క వర్గము? 3కి. తర్వాత వర్గ సంఖ్య ఏంది? 16. 16 అనేది దేని యొక్క వర్గము? 4కి. ఈ మధ్యలో 9కి 16 మధ్యలో అన్ని కూడా వర్గ సంఖ్యలు కావు. కాబట్టి అప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీని ఈజ్ ఈక్వల్ టు t² మైనస్ రూట్ పెట్టుకొని నేను స్క్వేర్ తీసుకుంటున్నాను. t² - √15 హోల్ స్క్వేర్. చూడండి, స్క్వేర్ కి మళ్ళీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది.
నేను 15 ఈజ్ ఈక్వల్ √15 హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను. ఎందుకు? కారణాంకాలుగా విభజించడం కోసము, అంటే దీని శూన్య విలువలు కనుక్కోవడం కోసము. ఇక్కడ ఈ విధంగా ఇదే కాకుండా ఇంకే సమస్యకైనా కూడా, అంటే ఇచ్చిన బహుపది వర్గ బహుపది, అందులో ఎక్స్ పదము, అంటే ఎక్స్ పదము లేనప్పుడు ఓన్లీ ఎక్స్ స్క్వేర్ పదము స్థిర పదం ఉన్నప్పుడు, స్థిర పదం అనేది వర్గ సంఖ్య కాకపోతే ఇచ్చిన సంఖ్యకి రూట్ తీసుకొని స్క్వేర్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఏ రూపంలో మారిపోయింది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి? మనకు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. కాబట్టి ఇక్కడ టీ మైనస్ √15, ఏ మైనస్ బి అంటే టీ మైనస్ √15, ఏ ప్లస్ బి అంటే టీ ప్లస్ √15 అని రాసుకోవచ్చు. ఓకేనా? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇప్పుడు టీ స్క్వేర్ మైనస్ 15 విలువ శూన్యం కావాలనంటే ఏం కావాలి? టీ మైనస్ √15 ఇంటూ టీ ప్లస్ √15 ఇజ్ ఈక్వల్ టు 0 కావాలి. ఇప్పుడు ఈ రెండింటి యొక్క లబ్ధం 0 అంటే టీ మైనస్ √15 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా టీ ప్లస్ √15 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ √15 ఈజ్ ఈక్వల్ టు ఇంత పంపిస్తే ప్లస్ √15 అవుతుంది, గుర్తు మారుతుంది. లేదా టీ ఈజ్ ఈక్వల్ ప్లస్ √15 కదా, ఈజ్ ఈక్వల్ అవుతుంది పోతే ఏమవుతుంది? మైనస్ √15. ఇప్పుడు ఏంటి శూన్య విలువలు ఏంటివి? √15 మైనస్ √15లు టీ స్క్వేర్ మైనస్ 15 కి శూన్య విలువలు. అగును. ఇప్పుడు బహుపది గుణకాలకు శూన్యాలకు మధ్య సంబంధం చూద్దాం. అంటే శూన్య విలువల మొత్తం కనుక్కుందాం. శూన్య విలువల మొత్తము ఏంటి? శూన్య విలువలు ఏంటివి? ఒకటి √15, ఇంకోటి మైనస్ √15 కలుపుతున్నాం. √15 ప్లస్ మైనస్ √15 ఒకటే విలువ, దాని √15 మైనస్ √15 కలిపితే ఏమైతే 0 అవుతుంది. √15 ప్లస్ అంటే √15 ప్లస్ ఇంటూ మైనస్ √15, అదే విలువను అదే విలువ తీసేస్తే ఏమవుతుంది? 0. ఇప్పుడు మైనస్ ఎక్స్ గుణకము బై ఇక్కడ ఎక్స్ గుణకం బై ఎక్స్ స్క్వేర్ గుణకం చూద్దాం ఏమవుతుంది. ఎక్స్ గుణకం అంటే ఏంది? ఇక్కడ టీ గుణకము. టీ గుణకం ఉందా? లేదు. అంటే లేకపోతే ఏం తీసుకోవాలి? 0 తీసుకోవాలి. బై టీ స్క్వేర్ గుణకం ఎంత? 1. చూడండి 0. అంటే శూన్య విలువల మొత్తం అనేది దేనికి సమానమైంది? శూన్య విలువల మొత్తము. therefore శూన్య విలువల మొత్తము is equal మైనస్ ఎక్స్ గుణకం అంటే ఇచ్చిన బహుపదిలో ఉన్న చరరాశి. ఇక్కడ టీ అని రాసుకోవాలి. మైనస్ టీ గుణకం బై టీ స్క్వేర్ గుణకం అంటే నేను మాత్రం ఎక్స్ అనే రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ గుణకానికి సమానమైంది. నెక్స్ట్ శూన్య విలువల లబ్ధం కనుక్కుందాం. శూన్య విలువల లబ్ధము అంటే శూన్య విలువలు ఏంటి చెప్పండి? √15 ఇంటూ మైనస్ √15 అంటే ప్లస్ ఇంటూ మైనస్ √15 ఇంటూ √15 ఒకే సంఖ్య. దానితో గురించి ఏమవుతుంది? వర్గం వస్తుంది. 15 √15 ఏమవుతుంది? √15 స్క్వేర్ కి రూట్ క్యాన్సల్ 15 వచ్చింది. శూన్య విలువ లబ్ధం అయితే వచ్చింది -15 వచ్చింది. ఇప్పుడు నేను అనుకుంటున్నా స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ గుణకం అనుకుందాం. ఎక్స్ స్క్వేర్ గుణకము ఏమవుతుంది? స్థిర పదం ఎంత ఇచ్చిన దాంట్లో? -15. ఎక్స్ స్క్వేర్ గుణకం అంటే టీ స్క్వేర్ గుణకం 1. చూడండి ఇది -15కు సమానం. ఇప్పుడు ఒకటో దాంట్లో చివరిది 3x² - x - 4 ఈ బహుపది యొక్క శూన్యాలను కనుక్కోవాలి. అంటే ఇచ్చిన బహుపది 3x² - x - 4
మధ్య పదము మైనస్ ఎక్స్ అంటే దాని యొక్క గుణకం 1 -1 అంటే -1ని రెండు పదాలు మొత్తంగా ఎన్ని విధాలుగా రాయొచ్చు? -1 వచ్చే విధంగా అంటే -1 వచ్చే విధంగా రెండు పదాల మొత్తంగా అంటే ఏ రెండు పదాలను కూడితే -1 వస్తుంది? -4 + 3 -5 + 4 -6 + 5 ఇంకా దీనికన్నా ముందు ఇంకేం కూడొచ్చు? ఒకటి ధన విలువ ఒకటి రుణ విలువ. ఎందుకు ఒకటి ధన విలువ ఒకటి రుణ విలువ? ఒకవేళ -1 రెండు రుణ విలువలు వచ్చేటట్టు రాయొచ్చా? -1ని మనం ఆ విధంగా రాయలేము. -1 అంటే ఒకటి -1 ప్లస్ ఇక్కడ చూడండి x² గుణకాన్ని స్థిర పదాన్ని గుణిస్తే ఏమొస్తుంది చెప్పండి? x² గుణకం అనేది ధన విలువ ఉంది, ధనాత్మకము. స్థిర పదం అనేది రుణాత్మకం. వీటి యొక్క లబ్ధం ఏమైతుంది? రుణాత్మకము, రుణ విలువ అవుతుంది. అంటే -12 అంటే ఇక్కడ ఉన్న -xని రెండు పదాల మొత్తంగా రాసినప్పుడు అందులో ఒకటి ధనాత్మకం ఉండాలి, ఇంకో పదంకి రుణాత్మక గుర్తు ఉండాలి. అంటే ఏ రెండింటిని తీసుకోవాలి? -4 + 3 తీసుకోవాలా, -5 + 4 తీసుకోవాలా, -6 + 5 తీసుకోవాలా, లేదంటే -7 + 6 తీసుకోవాలంటే ఇందులో వేడి యొక్క లబ్ధము 12 అవుతుందో ఆ రెండింటిని తీసుకోవాలి. వీటి మొత్తం కూడితే -1 వస్తుంది ఇందులో ఇవన్నీ కూడా. కానీ ఏ రెండింటిని గుణిస్తే మనకు కావాల్సింది -12 ఏ రెండింటిని గుణిస్తే వస్తుంది? 12. ఈ -4ని + 3 కాబట్టి మధ్య పదం -x ఏమని తీసుకోవాలంటే 3x² - 4x + 3x యాజ్ టీస్ గా మిగిలిన -4 ఆ విధంగానే తీసుకున్నాం. చూడండి ఇక్కడ 3x² + 3x - 4x - 4 ఫస్ట్ 3x² తర్వాత 3x రాశా. చూడండి ఫస్ట్ 2 టర్మ్స్ లో నుంచి 3x ని కామన్ తీస్తున్నాను, టేకింగ్ as 3x. నా ఇక్కడ ఏం మిగులుతుంది? x మిగులుతుంది. ఉన్న 3x బయటికి వెళ్తే ఇంకేముంటది? ఇక్కడ +1. నేనేం చెప్పాను? ఇక్కడ ఏదైతే బ్రాకెట్ ఉందో ఈ బ్రాకెట్ అదే వస్తుంది, x + 1. మరి ఇక్కడ -4x + -4 రావాలంటే మనం ఏమి కామన్ తీసినట్టు? బయటికి -4ని కామన్ తీసినట్టు. చూడండి -4 × x -4x - × ప్లస్ -4 × 4. ఇప్పుడు ఏం కామన్ తీద్దాం? ఇదొక పదము ఇదొక పదం, ఇందులో x + 1 అనేది కామన్ గా ఉంది కాబట్టి x + 1ని బయటికి తీస్తే మొదటి దాంట్లో ఏ పదం ఉంటుంది? 3x ఉంటుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? -4 ఉంటుంది. మనం ఏం కనుక్కోవాలి? ఇది యొక్క శూన్యం కావాలి కదా. అంటే 3x² - x - 4 విలువ అంటే బహుపది విలువ శూన్యము కావాలనంటే వీటి మొత్తం ఇది x + 1 × 3x - 4 = 0కు సమానం కావాలి. అంటే ఇది x + 1 = 0 లేదా 3x - 4 = 0. x + 1 + 1 = పంపిస్తే -1 లేదా 3x - 4 అంటే పోతే +4 x = 4/3. చూడండి శూన్య విలువలు ఏమేమి వచ్చాయి? శూన్య విలువలు -1 -1, 4/3 ఏంటివి? శూన్య విలువలు. దేనికి? ఈ బహుపదికి శూన్య విలువలు అగును. ఇప్పుడు శూన్య విలువల మొత్తం కనుక్కుందాం. శూన్య విలువల మొత్తము అంటే మొదటి శూన్య -1 + 4/3 అంటే కాసాగు LCM 3 అయితే 3 × -1 -3 + 1 × 4 అంటే 4 -3 + 4 అంటే సబ్ట్రాక్ట్ చేస్తే 1/3. శూన్య విలువల మొత్తం ఏమొచ్చింది? శూన్య విలువల మొత్తము
1/3. ఇప్పుడు మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము. చూద్దాం ఏమొస్తుందో, 1/3 వస్తుందా ఏమొస్తుందో చూద్దాం. మైనస్ ఆఫ్ ఎక్స్ గుణకం ఏంటి ఇక్కడ, ఎక్స్ గుణకము, ఎక్స్ ముందు ఏం లేకపోతే ఏం లేదు అనుకుంటారా, 1. అంటే దీని గుర్తు ఏముంది, -1 అంటే -1 అనమాట. -1 బై ఎక్స్ స్క్వేర్ గుణకము 3 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/3. చూడండి శూన్య విలువల మొత్తం 1/3, మైనస్ ఎక్స్ గుణకం బై ఎక్స్ స్క్వేర్ గుణకం కూడా 1/3. ఇది ఈక్వల్ ఇది కాబట్టి లెఫ్ట్ సైడ్ వాళ్ళు శూన్య విలువల మొత్తము ఇజ్ ఈక్వల్ ఏమైంది, మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకాన్ని ఎక్స్ స్క్వేర్ గుణకం అని రాస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ గుణకం. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, నెక్స్ట్ శూన్య విలువల లబ్ధము. శూన్య విలువల లబ్ధము ఏంటివి, శూన్య విలువలు -1 ఇంటూ 4/3 ఎంత వచ్చింది, -4/3. మరి స్థిర పదం మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ గుణకము, ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము. స్థిర పదం ఎంత ఇక్కడ, -4, ఎక్స్ స్క్వేర్ గుణకం 3 అంటే -4/3. చూడండి ఇది -4/3, శూన్య విలువల లబ్ధం కూడా -4/3. కాబట్టి శూన్య విలువల లబ్ధము ఇజ్ ఈక్వల్ స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ గుణకము. ఓకే, థ్యాంక్ యూ.